నమస్తే అందరికీ. మా కాలనీలో పెట్టిన గణపతికి అయితే ఈరోజు నిమజ్జనం ప్రోగ్రామ్ ఉంది. దానికి సంబంధించి అయితే ఏర్పాట్లు చేస్తున్నాము. ఈరోజే లాస్ట్ పూజ. ఈ పూజ తర్వాత నిమ్మలంగా మొత్తము కాలనీలో ఊరేగింపుగా దేవుని అయితే నిమజ్జనానికి అయితే ప్లాన్ చేసినాము. ఈ చాలామంది పిల్లలు, కాలనీలో ఉన్న పిల్లలు, ఇక్కడ స్కూల్ ఉండడం వల్ల స్కూల్లో ఉన్న పిల్లలు అందరూ కూడా ఈ నిమజ్జనం ప్రోగ్రాం కోసం అయితే డ్యాన్సులు వేయాలి వెళ్తుంటని చెప్పేసి చాలామంది ఆతృతతో మాత్రం ఎదురు చూస్తున్నారు. ఇక మొదలుగాల ఈ నిమజ్జనానికి ముందు ఒక పూజ, ఇది ఆఖరి పూజ కాబట్టి పూజ చేసుకొని లడ్డు వేలం వేసుకొని వెళ్దామని మొత్తం కమిటీ సభ్యులు అందరం నిర్ణయించుకున్నాము. అందులో భాగంగానే పూజ కార్యక్రమం చేస్తున్నాం. దీని తర్వాత లడ్డు వేలం అనేది వేయడం జరుగుతుంది. అంత పిల్లలు, మెయిన్ పిల్లల విషయానికి వచ్చేస్తే అసలు ఎప్పుడు నిమజ్జనానికి బయలుదేరుతామా, ఎప్పుడు డ్యాన్స్ వేద్దాం అన్నట్టు వాళ్ళు మాత్రం వెహికల్తో ఎదురు చూస్తున్నారు. నెక్స్ట్ అది కూడా చూపించడం జరుగుతుంది మీకు. చూడండి, లడ్డు వేలం పాట అయితే మొదలు పెడుతున్నాము. అందరం కమిటీ సభ్యులం అందరము ఒక దగ్గరికి వచ్చేసి మొదటిసారి మా కాలనీలో గణపతిని పెట్టినాం కాబట్టి చాలా ఘనంగా ఈ నవరాత్రులు అయితే నిర్వహించాము. అనుకోకుండా పెట్టినా కూడా, మొదటిసారి పెట్టినా కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా కూడా పూజా కార్యక్రమాలు కానీ ఏదైనా సరే ఆ దేవునికి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అన్ని విభాగాలలో దేవునికి మాత్రం మంచి సేవ చేశాము. సో లడ్డు తీసుకోవాలని చెప్పేసి ఉన్న 4 ఇల్లులు మా కాలనీలో ఉన్న వరకు ఒక 10-20 మంది సభ్యులైనా కూడా సరే లడ్డు పాట ఈసారి మంచిగా తీసుకోవాలి, లడ్డు దక్కించుకోవాలన్న సంకల్పంతో అయితే చాలామంది ఉన్నారు. సో లడ్డు పాట మొదలు పెడదామని చెప్పేసి మొదలుపెట్టాము. అందులో భాగంగా అయితే లడ్డు వేలం వేసిన లడ్డు అయితే నేను తీసుకోవడం జరిగింది. నాకైతే చాలా ఆనందంగా ఉంది. అంటే అనుకోకుండా దేవుని పెట్టాలనే సంకల్పము, ఆ సంకల్పంలో భాగంగానే దేవుణ్ణి కాలనీ వాసులు అందరం కూడా అనుకొని లడ్డు వేలం కూడా వేయిద్దాం మంచిగా అని చెప్పేసి అనుకోవడము, దేవునికి పూజా కార్యక్రమాలు కూడా అన్నీ మంచిగా నిర్వహించాలని చెప్పేసి అనుకోవడం, అన్నీ మేము ఏ విధంగా అయితే అనుకున్నామో అదే విధంగా అన్నీ మంచిగా జరిగినాయి. ఆ లడ్డు వేలం పాట దక్కించుకున్న తర్వాత మా కాలనీ సభ్యులు అయితే ఘనంగా మాత్రం ఆ లడ్డుని, దేవుని మీద ఉన్న దగ్గర ఉన్న లడ్డుని అయితే నా తల మీద పెట్టారు. మంచిగా ఘనంగా అయితే ఆ లడ్డూని అయితే మా మంచిగా కమిటీ సభ్యులందరూ కలిపి, కాలనీ సభ్యులందరూ కలిపి నాకు ఇవ్వడం జరిగింది. ఆ లడ్డు తీసుకుంటే ఆనందం అంటే చెప్పలేని ఆనందం, అది మనం చెప్పలేము. చాలా సంతోషంగా అండ్ ఒక భక్తి భావన, ఒక ఆనందము, ఒక ఇదైతే మంచి ఆనందం అయితే, చాలా చెప్పుకోలేనంత ఆనందం అయితే కలిగింది నాకు. అంటే మొదటిసారి కాలనీలో పెట్టి ఘనంగా పూజలు నిర్వహించుకున్న గణనాథుని యొక్క లడ్డు నాకు రావడం అయితే చాలా ఆనందంగా నేను భావిస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది నాకు. నా అదృష్టంగానే నేను కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇంత అనుకోకుండా అసలు అంటే లడ్డు తీసుకోవాలనే ఆలోచన అయితే నాకు లేకుంటుండే ఫస్ట్. సో సడన్గా సరే లడ్డు అయితే తీసుకుందాము అని అప్పటికప్పుడు, అంటే దేవుణ్ణి పెట్టిన కానీ ఇక్కడ మిరాకిల్ ఏంటంటే దేవుణ్ణి పెట్టడం కూడా అనుకోకుండా, అంటే 24 అవర్స్లో నిర్ణయం తీసుకున్నాము, దేవుణ్ణి పెట్టేసినాము. తర్వాత 5 డేస్ అనుకున్నాము, 5 డేస్ పూజలు నిర్వహించి 5 డేస్ తర్వాత నిమజ్జన కార్యక్రమం చేద్దాం అనుకున్నాము. 5 డేస్ నుంచి 9 డేస్కి ఎక్స్టెన్షన్ అయిపోయింది. అది కూడా అనుకోకుండానే నిర్ణయం తీసుకున్నాము. అది 9 డేస్కి జరిగిపోయింది. నవరాత్రులు అయితే గణనాథుడు పూజలు అనుకున్నాడు. మళ్ళీ లడ్డు విషయం కూడా సేమ్, అంటే వేలం వేద్దామా వద్దా అసలు ఏందన్న నిర్ణయంలో ఉన్నాము. లాస్ట్ ఫైనల్ వేలం అనుకున్నాము. అనుకోకుండా నేనైతే ఫస్ట్ నుంచి కూడా లడ్డు తీసుకోవాలనే ఆలోచన లేదు, అసలు ఏం లేదు. కొంచెము సరే చూద్దామన్న ఆలోచన ఉన్నా కానీ పూర్తిగా అయితే లడ్డు తీసుకున్న ఆలోచన అయితే నాకు లేకుంటుండే. సడన్గా అక్కడ ఉండడం, సడన్గా అది జరిగిపోవడము. కానీ దేవుడే నేను ఆ విధంగా ఒక పాట పాడి ఒక అమౌంట్ నిర్ణయించుకొని ఆ పాట పాడి ఆ దేవుడే తన సంకల్ప బలంతో మాత్రం నాతోటి ఆ లడ్డు వేలం అనేది పాటించి నాకు దక్కించిందనే భావన నాకైతే కలిగింది. చాలా అంటే చాలా ఆనందంగా కలిగింది. అంటే ఈ అమౌంట్ విషయంలో మనం పాట పాడేటప్పుడు అది వేరు, కాకపోతే మాత్రం లడ్డు నెత్తిలో పెట్టుకొని
ఘనంగా ఘన స్వాగతాలతో మన ఇంటికి తీసుకురావడం ఇవన్నీ చూసుకుంటే మాత్రం చాలా మనసు అయితే చాలా ఆనందంగా మాత్రం నాకు కలిగింది. మంచి అంటే ఒక ఫీల్ అనేది నేను చెప్పుకోలేకపోతున్నాను. చాలా అద్భుతమైన ఆ భావన అయితే నాకు కలిగింది. మా పెద్ద పాప అక్కడ ఉండడము అంటే నిర్ణయం ఇంకా ఫైనల్ ఆలోచించలేదు కాబట్టి సడన్గా అనుకున్నాం కాబట్టి సరే ఆ దేవుని సంకల్పం వచ్చింది, మనకు లడ్డు వచ్చింది, అంతే హ్యాపీ. అంతే హ్యాపీగా అయితే జరిగిపోయింది. ఈ లడ్డు కార్యక్రమం తర్వాతకి అందరూ భక్తులు అయితే భక్తులు కానీ పిల్లలు కానీ అందరూ ఎదురు చూసేది ఏంటంటే నిమజ్జన కార్యక్రమం కోసం. అంటే ఊరేగింపుగా మంచిగా డీజే అది అంటే మంచి డప్పు సప్పులతో కానీ మంచి స్పీకర్లతో కానీ మంచిగా ఊరేగింపుగా ప్లాన్ చేసినాము. అందులో భాగంగా అయితే అందరూ సభ్యులు కూడా ఇక దేవుణ్ణి ట్రాక్టర్ మీదకి పెడదామని చెప్పేసి అందరం వచ్చినాము. ఆ ట్రాక్టర్ మీద పెట్టి నిమ్మలంగా మా కాలనీలో ఉన్న ప్రతి ఇంటికి ఊరేగింపుగా గణనాథుని తీసుకెళ్ళి మంచి వెల్కమ్ పలికి ప్రతి కాలనీ ప్రతి ఇంటి గడప దగ్గర ఆ దేవుడిని తీసుకెళ్ళి ఆ నుంచి అంటే నిమజ్జనంకి వెళ్దాన్న సంకల్పంతో అయితే మేము గట్టిగా ఉన్నాము. అందులో భాగంగా అయితే అందరం ఒక నిర్ణయానికి పిల్లలు ప్రతి ఒక్కరు చూస్తున్నది ఏంటంటే నిమజ్జనం ప్రోగ్రాం కోసము. మంచిగా అంగరంగ వైభవంగా అయితే నిమజ్జనం ప్రోగ్రాం చేద్దాము, మంచిగా గ్రాండ్గా అయితే దేవుణ్ణి అయితే తమ గణనాథుని యొక్క తల్లి చెంతకు చేర్చాలనే సంకల్పంతో అయితే అందరం మంచిగా కూల్గా ఉండి మంచి ప్లాన్ చేసినాము. అందులో భాగంగా అయితే ఈ ఏర్పాట్లు అయితే బ్రహ్మాండంగా చేసినాము. 24 గంటలు అనుకోకుండా నిర్ణయం తీసుకొని ఇంతవరకు ఉన్న 9 రోజుల దిగ్విజయంగా పూర్తి చేసుకొని నవరాత్రులు పూజలు అందుకొని ఆ దేవుడు మా కాలనీలు అందరినీ సుభిక్షంగా ఉంచాలని ప్రతి ఒక్కరు కూడా అదే కోరుకున్నారు. అందరంటే ఎవరిది వాళ్ళు కాకుండా ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది ఏంటంటే మా కాలనీ అనేది సుభిక్షంగా ఉండాలి, ఇంకా డెవలప్ కావాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అందులో మేము ఉండాలనే కోరుకున్నారు. అందరూ అదే కోరుకున్నారు, నేను అదే కోరుకున్నాను, మా కాలనీలో ఉన్న ప్రతి సభ్యులు కూడా అదే కోరుకున్నారు ఆ దేవుడిని అయితే. ఎందుకంటే మొదటిసారి ఇక్కడ పెట్టినాము, ఈ మొదటిసారి రెండోసారి ఇంకా ఘనంగా నిర్వహించాలి, అలాగే అందరూ ఇంకా సహకరించాలి, ఇంకా అందరూ ఎదుగుదల ఉండాలి. అంటే ప్రతి ఒక్కరు ఈసారి పెట్టినంతే మంచి జరుగుతుంది, ఇంకోసారి ఇంకా ఉత్సాహం రెట్టింపుతో ఇంకా దేవునికి సేవ చేయాలన్న సంకల్పంతో ఇంకా ఉత్సాహంగా అందరూ నెక్స్ట్ ఇయర్ పాల్గొంటారన్నతోటి అందరు భక్తులు కూడా అందరు కాలనీవాసులు కూడా అదే కోరుకున్నాం మేము. ఇప్పటికీ ఈ సంవత్సరం అయితే మేము ఏదైతే అనుకున్నామో ఆ దేవుడు అంతకంటే డబల్ ఆనందాన్ని అంతకంటే డబల్ ఉత్సాహాన్ని అయితే మాకు ఇచ్చాడు. ఇదే ఉత్సాహం ఇదే ఆనందాన్ని ఇంకా రెట్టింపుతో వచ్చే సంవత్సరం కూడా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇంతకంటే రెట్టింపు ఉత్సాహంతో ఇంకా రెట్టింపుగా 2025లో కూడా ఆ దేవునికి సేవ చేయాలని నేను కోరుకుంటున్నాను. అందరికి కూడా ఇలాంటి అదృష్టం రావడం చాలా రేర్. అంటే చాలా వరకు అందరూ భక్తి శ్రద్ధలతో అందరూ కొలుస్తారు. కాకపోతే దేవునికి కొన్ని క్షణాలు కానీ దేవునికి చేసే పూజ కానీ కలిగే అనుభూతి మాత్రము అది చెప్పలేము. కొంతమంది అయితే ఆ ఫీల్ అయితే ఆస్వాదిస్తారు. అందులో మా కాలనీ వాసులు ఉండరు అని చెప్పడానికైతే ఎలాంటి డౌట్ లేదు. ప్రతి ఒక్కరం కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో ఎలాంటి అంటే 9 days ఈ 9 days ప్రోగ్రాంలో కాలనీలో ఉన్న అంటే మా కాలనీ కానీ మా ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నాన్ వెజ్ బంద్ చేశారు. మంచిగా దేవునికి ఘనంగా అయితే సేవలు చేశారు. ప్రతి ఒక్కరు డైలీ ఒకరు పూజా కార్యక్రమం చూసుకోవడము, గుడిని మెయింటెనెన్స్ చూసుకోవడము, అక్కడ ఎవ్వరు కూడా అందరూ తమ సొంతది మాది మా కాలనీ మా ఏరియా అనే భావనతోటే అందరు ముందుకెళ్ళారు. అందరం ఒక ఐక్యతతో మాత్రము ఈ గణనాథుని నవరాత్రి ఉత్సవాలు అయితే మేము నిర్వహించాము. చాలా అద్భుతంగా అయితే దేవునికి జరిగింది. ఇక ఫైనలీ అయితే మా కాలనీ వదిలేసి గణనాథు తమ తల్లి చెంతకు అయితే వెళ్తున్నాడు. అందరం కలిసి దేవుణ్ణి అయితే ఊరేగింపు కోసం అని చెప్పేసి ట్రాక్టర్లో పెడుతున్నాము. దేవుణ్ణి నిమజ్జనానికి అయితే బయలుదేరుతున్నాడు గణనాథుని. చూడండి ఆ దేవుడు అంటే 9 రోజులు ఉండి ఒకసారి వెళ్ళిపోతే మాత్రం మా కాలనీ ఆ దేవుడు ఏదో మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్న బాధ అయితే అందరికి కలిగింది. అందరం కూడా అదే ఫీల్ అయినాము. ఎంత కళ ఉందో చూడండి దేవునికి. అసలు దేవుడు అలా వెళ్తుంటే మనం ఆ దేవుడు కూడా బాధపడతాడు కావచ్చు. ఇన్ని రోజులు మన మధ్యలో ఉండి ఒకసారి ఇలా వెళ్ళడం అనేది ఆ దేవుని కూడా బాగా అనిపిస్తుంది కావచ్చు. కానీ మాకైతే చాలా బాగా అనిపించింది.
ఇన్ని రోజులు రోజు పూజా కార్యక్రమంలో పాల్గొని అందరం ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకున్న సంఘటనలు ఇవన్నీ చాలా అద్భుతంగా అయితే మాకు జీవితంలో ఒక అద్భుతాన్ని అయితే మాకు ఆనంద క్షణాలను అయితే ఇచ్చాయని చెప్పుకోవచ్చు. ఇవి పిల్లల ఆనందం చూడండి, వీళ్ళు ఈ క్షణం కోసం ఎదురు చూస్తున్నారు. అంటే వాళ్ళకున్న ఆనందంలో ఇదొక మెయిన్. అంటే గణేష్ నవరాత్రులు అనేది పిల్లలకు చాలా ప్రీతికరం, ఇష్టమైనవి. అంటే గణేషుని అంటే పెద్దల కంటే వాళ్ళకి ఇంకా ఇష్టమైనది. వాళ్ళకు నవరాత్రులు ఉండే పూజా కార్యక్రమంలో వాళ్ళకు పాటలు కానీ, లేకుంటే ఇలా ఊరేగింపుకి వెళ్తుంటే ఇట్లా డాన్స్లు వేయడం కానీ అంత చాలా మెయిన్. మా పెద్ద పాప చూడండి, ఇక ఆమె కలర్లు పూసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ తోటి మాత్రం వివత్సంగా అయితే కలర్లు పూసుకున్నారు. ఇక వాళ్ళ ఆనందానికి అంతులే లేవు. ఇక వీళ్ళిద్దరు ఎట్లా పూసుకుంటారు చూడండి. ఇక వీళ్ళ ఆట, వీళ్ళ కలర్సు, ఇదంతా అసలు అది మనం ఎవరి పని వాళ్ళదే. ఇక్కడ ఎవరికి వాళ్ళే బాసులు. ఇప్పుడు ఎవరి పని వాళ్ళదే, ఎవరికి ఏం చెప్పేటట్లేదు. అప్పుడు అక్కడ మనం అందరూ ఆనందానికి అవధులు లేకుండా అందరూ అయితే మంచిగా ఎంజాయ్మెంట్ అయితే చేస్తున్నారు. తొందరగా బయలుదేరన్న ఆకాంక్షతో అయితే ఇక పులిహోర కూడా దేవునికి చేసేసుకొని ఊరేగింపులో భాగంగా అందరికి పెట్టాలని చెప్పేసి అన్ని ఏర్పాట్లు అయితే మేము చేసినాము అందరికీ. ఇక ఈ పిల్లలకి ఇంకోటి ఏంటంటే ఈ బాంబులు అయితే అసలు నైట్ టైంలో అయితే ఇంకా బీభత్సంగా ఉంటుండే. గడ్డే డే టైంలోనే అప్పటికే మేము తగ్గేదే లేదు. ఇంకా షాట్లు పేల్చాలి, ఇంకా అది పేల్చాలి, ఇంకా చాలా ఒక మినిమము ఇక్కడ మన మండపం దగ్గరనే 2 నుంచి 3 గంటలు డ్యాన్స్ చేయాలి అని పిల్లలు ఇంకా వాళ్ళ ప్రిపరేషన్స్ చాలా చేసుకున్నారు. కానీ డే టైం నుంచే మేము ప్రిపరేషన్ చేసుకొని ఇంకొంత లిమిట్గా చేసుకొని వెళ్తుంటేనే ఇంతవరకు వచ్చింది. అయినా కూడా వాళ్ళు తగ్గేదే లేదన్నట్టు డే టైంలో కూడా బాంబులు ఏర్పాట్లు చేయడము, షార్ట్స్ తేవడం, ఇవన్నీ కూడా అసలు ఎక్కడ కూడా దేవునికి కాంప్రమైజ్ కాకుండా అయితే పిల్లలు మాత్రం మంచిగా తీసిండ్రు వాళ్ళు. చూడండి ఇక్కడ అసలు ఆ గణనాథుని చూడండి ఎంత అసలు అతని కళ, దేవుని యొక్క కళ అనేది మనకు ఉట్టిపడుతుంది విగ్రహంలో. ఇక ఊరేగింపులకు బయలుదేరడానికి ముందు కొబ్బరికాయ కొట్టి ఆరతి ఇచ్చి మొదలు రథయాత్ర, ఊరేగింపు యాత్ర అయితే స్టార్ట్ చేస్తాము. ఈ ముందుగా వీళ్ళ కలర్స్, వీళ్ళ ఆటలకు అయితే అసలు చెప్పుకోని విధంగా ఉంది. వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. DJ Shiva, Raghapuram.
చిన్న పెద్ద లేకుండా అందరూ కూడా దేవుని దగ్గర చిన్నపిల్లలు అయిపోయినాము. పెద్ద చిన్న అని లేకుండా అందరూ కూడా అసలు దేవుని దగ్గర అసలు అందరం చిన్నపిల్లలు అయిపోయినా అని చెప్పాలా. ఆ దేవుని ఇట్లా ప్రతి ఒక్కరు అందరికీ ఒక ఉత్సాహం, ఒక రెట్టింపు ఉత్సాహము, ఒక ఆనందము. అసలు ఎంత ఎంత దేవునికి ఎంత చేసినా ఇంకా తక్కువే అన్న ఉద్దేశంలో, ఇంకా ఇంకా చేయాలి ఇంకా చేయాలి అన్న ఉత్సాహంలో అయితే అందరు ఉన్నారు. వీళ్ళ అసలు అందరం కూడా ఒక కేరింతలతో ఇట్లా రంగులు పూసుకొని ఒక కాలనీ అనేది ఈ విధంగా మాత్రం ఇట్లా ముందుకెళ్తే మాత్రం అది చెప్పుకోలేని ఆనందాన్ని అయితే మనకి ఇస్తుంది. ప్రతి ఒక్కరు కూడా చాలామంది ఈ ఈ ఈ నేచరు ఈ యొక్క ఇది మనం చూసుకుంటాం మాత్రము ఇట్లా అందరం ఒక కాలనీలో ఉన్న అందరు సభ్యులు కూడా కలిసి ఇట్లా నవరాత్రులు ఇట్లా నిర్వహించి అందరూ కూడా ఆనందంగా పాల్గొనడం అయితే చాలా ఆనందకర విషయము. ఇక నా నిమజ్జనం అయితే ఊరేగింపు అయితే ప్రారంభమైంది. మొదలుగా ఆంచట్న రోడ్డు మీద చూస్తుంటే మాత్రం మా ఇంటి ముందు వెళ్ళింది కాబట్టి దేవునికి కొబ్బరికాయ నీళ్ళార పోసి అయితే కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ప్రతి ఒక్క కమిటీ సభ్యుని కానీ ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ కాలనీలో ఉన్న ప్రతి సభ్యుని ఇంటి దగ్గరికి అయితే ఊరేగింపుగా అయితే తీసుకెళ్ళినాము. అందరూ కూడా తమ తమ ఇళ్ళ వద్దకు వెళ్ళగానే కొబ్బరికాయలు కొట్టడము, ఊరేగింపుగా వెళ్తుంటే కొబ్బరికాయలు కొట్టడం, ఆశీర్వాదాలు తీసుకోవడం, ప్రసాదం తీసుకోవడం అయితే భక్తులు మాత్రం అందరూ కూడా మంచిగా పార్టిసిపేట్ చేశారు. ఎవ్వరు కూడా దేవునికి సేవ చేయడంలో వెనుకడుగు వేయలేదు. దేవుని సేవా కార్యక్రమంలో కూడా ఎవ్వరు కూడా ఎలాంటి ఇబ్బందులు కాకుండా అందరూ కూడా ఉత్సాహంగా అయితే దేవుని పూజలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కళ్ళ ఇంటికి కూడా దేవునికి ఇట్లా ఊరేగింపుగా తీసుకెళ్తుంటాం మాత్రం మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా సాధారణంగా వెల్కమ్ చెప్తున్నారు. ఆ దేవుడు తమ ఇంటికి వచ్చినట్టు అందరూ కూడా భావిస్తున్నారు. అందరూ కూడా అదే కోరుకుంటున్నారు, మనం మంచిగా జరగాలి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకా ఘనంగా గణేష్ నవరాత్రి మహోత్సవాలు నిర్వహించాలని ప్రతి కాలనీ సభ్యులు కూడా అదే కోరుకున్నారు. అదేవిధంగా అయితే దేవుడైతే నవరాత్రులు అయితే మాకు మంచిగా అన్నీ ఎలాంటి అంటే మేము చేయడం కాదు, ఆయనకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఆ భగవంతుడే మాతో సేవ చేయించుకున్నాడు. అందులో అయితే ఎలాంటి అనుమానం లేదు. ప్రతి ఒక్కరు చూడండి ఎంత భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరు తమ దేవుడు అనేది తమ ఇంటి ముందుకు రావడం ఒక అదృష్టంగా అయితే అందరు భావిస్తున్నారు. చూడండి ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటి ముందుకు వస్తే ఆ భగవంతుడే డైరెక్ట్ వచ్చే దేవుడు మన ఇంటి ముందర నిలబడ్డట్టయితే ఉంటుంది. అదేవిధంగా అయితే అందరూ కూడా సాధారణంగా అయితే దేవునికి పూజలు చేయడం, ఆహ్వానపరచడం అనేది చాలా గ్రేట్ విషయము. చూడండి అందరూ భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్క కాలనీ వాసులు కూడా అందరూ భక్తి శ్రద్ధలతో చాలా వరకు అయితే దేవునికి అయితే పూజా కార్యక్రమాలు మంచిగా నిర్వహించారు. ఇక్కడ ఏంటంటే అసలు 9 రోజులు గడిచిపోయినాయి అన్న భావనలోనే మేము ఉన్నాము. 9 రోజులు గడిచిపోయి గణనాథుడు 9 రోజులు పూజలు అనుకున్న 9 రోజులు మా కాలనీలో ఉండి మమ్మల్ని వదిలి వెళ్తున్నాడు, అప్పుడే 9 days అయిపోయిందన్న భావనలో అందరం అసలు ఉన్నాము. ఇంకా కొంతకాలం ఉంటే బాగుండు అన్న ఫీలింగ్లో అయితే చిన్నపిల్లలు ఏ విధంగా అయితే గణనాథునికి పూజ చేసి అసలు గణనాథుని నిమజ్జనం తీసుకపోతే ఏ విధంగా ఏడుస్తారో కానీ పెద్దలం మేము చెప్పుకోలేము. కాకపోతే మా మనసులో కూడా అదే భావన కలిగింది 100% అయితే. ఇంకా కొంతకాలం దేవునికి ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుండు, ఇంకా కొన్ని రోజులు పూజలు చేస్తే బాగుండు, ఇంకా ఇట్లానే ఇంకా కొంత టైం ఉంటే బాగుండని అయితే అందరూ కూడా అదే అనుకున్నారు అందరూ. కాకపోతే పిల్లలు చెప్పుకుంటారు, మనం పెద్దలు చెప్పుకోవాలన్న విధంగానే ఉంది అక్కడ విషయము. కానీ ప్రతి ఒక్కరు కూడా అసలు దేవుడు వెళ్తున్నాడా అన్న బాగానే ఉంది తప్ప అసలు ఇంకా అందరూ చాలా మంచిగా అయితే దేవునికి అయితే సేవా కార్యక్రమం చేశారు. ఇక ఊరేగింపులో భాగంగా రోడ్డు మీదకి వస్తే ఇక్కడ డాన్స్ చేస్తున్న వాళ్ళు మాకు
డీజే కావాలని చెప్పేసి వాళ్ళు మాత్రం హడావిడి మామూలుగా లేదు. కాకపోతే డీజే పెట్టడానికి మనకు పర్మిషన్ లేదు కాబట్టి మేము డీజే పెట్టలేదు. పర్మిషన్ గవర్నమెంట్ పరంగా మనకు పర్మిషన్ డీజే పెట్టుకోవడానికి ఎలాంటి పర్మిషన్ లేవని చెప్పడంతో డీజే కార్యక్రమం అయితే పెట్టలేదు. ఇంకా డీజే పెడితే ఇంకొక వేరే విధంగా ఊపా అన్నట్టు ఉంటుండే. చాలా వరకు అయితే ఇంకా అప్పటికి మేము 4:30కి స్టార్ట్ చేసినాము ఊరేగింపు అనేది. మేము నిమజ్జనంకి వెళ్ళి నిమజ్జనం కంప్లీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 8 to 8:30 అయింది. 4 hours పట్టింది, అంటే ఒక 2 hours. ఇక చూడండి ఈ బామ మధ్యలో నీళ్ళారా పోసి ఆ దేవుని యొక్క ముఖం చూసి ఆ సాంగ్ చూసి ఆమె ఆనందం తట్టుకోలేక ఏ విధంగా అయితే డ్యాన్స్ చేసిందో చూడండి. ఇది హైలైట్ మా ఊరేగింపులో అనేది, ఇది హైలైట్. అంటే ఆమె జస్ట్ కొబ్బరికాయ కొడదామన్న ఉద్దేశంతో వచ్చింది, అట్లా నీళ్ళరా పోసేసింది. వెంటనే ఆమెకు ఏదో ఒక దేవుడే పూనినట్టు ఆ డ్యాన్స్ చేయడం మాత్రం అక్కడ ఉన్న మా కమిటీ సభ్యులు కానీ మేము కానీ ట్రాక్టర్ మీద ఉన్న వాళ్ళం కానీ ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయారు. అంటే ఏంది అసలు ఆ వయసుకి ఆమెకు మోకాళ్ళ నొప్పులు ఇట్లా ఉంటాయి ఇది అనుకుంటాం. అంత ఉత్సాహంగా అసలు ఏ విధంగా డ్యాన్స్ చేసింది అసలు ఏ విధంగా అనేది ఎవరికి అర్థం కాదు. అందరం అయితే స్టన్ అయిపోయాను ఆ సెకండ్. అంతే ఎంత అసలు ఆమె ఇంకా గంట సేపు అయినా కంటిన్యూగా వేసేట లెక్క ఉంది. ఇక మేమే చెప్పి కొంచెం సరే అని చెప్పేసి అంటే ఇక ఇంకొకరు ఆమెతోటి ఇంకెవరైనా ఆమె డ్యాన్స్లో పార్టిసిపేట్ చేస్తాం మాత్రం ఇంకా గంట సేపు అయినా వేసే ఉత్సాహం అయితే అక్కడ ఆమె కనిపించింది. పిల్లలు మామూలు బయలుసారని కొంచెం ఇక ఊరేగింపుగా బయలుదేరి వచ్చేసరికి కొంచెం చీకటి అయింది. ఇక వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. ఈ షార్ట్స్ బాంబ్ చూడండి ఎంత అద్భుతంగా అయితే మనకు చూడండి, ఎంత చాలా దేవునికి ఎక్కడ ఎలాంటి లోటుపాటు లేకుండా మంచి భక్తి శ్రద్ధలతో సాంప్రదాయ పద్ధతిలో మాత్రం మేము దేవుని నిమజ్జన కార్యక్రమం అయితే కంటిన్యూ చేశాము. ఎలాంటి ఇది లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరు కాలనీ కమిటీ సభ్యులు అందరం కలిసి చాలా ప్రశాంతత వాతావరణంలో అయితే దేవుని నిమజ్జన కార్యక్రమం అయితే నిర్వహించాము. ప్రశాంతంగా నిమ్మలంగా వెళ్ళి మంచిగా 4 hours పెట్టినా కూడా మంచిగా నిమ్మలంగా వెళ్ళి దేవుణ్ణి నిమజ్జనం అయితే చేయడం జరిగింది. చాలా కూల్గా అయితే మా ప్రోగ్రామ్ అయితే జరిగింది. చూడండి బాంబులు కింద కొన్ని మాత్రమే వీడియో ఇంకా లెంత్ అవుతాయని చెప్పేసి కొన్ని మెయిన్ వీడియోలు మాత్రమే పెట్టడం జరిగింది. ఇంకా పూర్తిగా తీస్తే ఇంకొక గంట వీడియో ఉండు. ఇక మొత్తానికైతే నిమజ్జనం దగ్గరికి అయితే వచ్చేసినాము. బాయ్ గణేష. లాస్ట్ అయితే దేవునికి అయితే బాయ్ చెప్పడం జరుగుతుంది. 2024కి అయితే ఆ గణేషునికి మనం బాయ్ చెప్పాల్సి వచ్చింది, తప్పక చెప్పాల్సి వచ్చింది. మాకెవరికి అయితే ఇంకా కొంతకాలం ఉంటే బాగుండనే ఉంది, కానీ తప్పక అయితే చెప్పాల్సి వచ్చింది. నెక్స్ట్ ఇయర్ 2025లో ఇంకా గ్రాండ్గా ఇంకా మంచిగా అయితే దేవునికి సేవా కార్యక్రమం అయితే చేసుకుంటాము. ఇంతకంటే అద్భుతంగా అయితే దేవునికి సేవా కార్యక్రమం చేసి ఇంకా మంచి వీడియో అనేది నెక్స్ట్ ఇయర్ 2025లో గణనాథుని మీద మనం పోస్ట్ చేయాలి. మన కాలనీవాసులు కూడా అందరూ సహకరించాలి. నెక్స్ట్ ఇయర్ ఇంకా ఘనంగా అయితే గణేష్ నవరాత్రి ఉత్సవాలు అయితే నిర్వహిస్తానని మనం అనుకున్నాము. అందరం కూడా కాలనీ సభ్యులు కూడా అందరూ కూడా అదే అనుకున్నారు. నెక్స్ట్ ఇయర్ బ్రహ్మాండంగా నిర్వహిస్తాయి. ఇక చూడండి ఈ బాంబులకు ఈ మా కాలనీలో ఉన్న యూత్ పోరాటాలకు ఇతను ప్రెసిడెంటు. ఇతని యొక్క టార్గెట్ ఏంటంటే బాంబులు కావాలి, నాకు డీజే కావాలి, ఇవన్నీ తన ఏదైతే అనుకున్నాడో అయితే తను అన్నీ సక్సెస్ చేసుకోవడంలో అయితే మొత్తం సఫలమైండు. తను అనుకున్న కార్యక్రమాలు అయితే సక్సెస్ చేసుకున్నాడు. ఒక ఫోజ్ ఎట్లా ఇస్తున్నాడు చూడండి, KGF రాకీ బాయ్ లెక్క అయితే ఫోజ్ ఇచ్చిండు. సీను బాయ్ అని చెప్పుకోవాలి మనం. రాకీ బాయ్ టైప్లో అయితే ఫోజ్ ఇచ్చుకుండు మంచిగా. AK-47 పట్టుకున్న ఫీలింగ్ అవుతుంది ఆ అబ్బాయికి ఇప్పుడు. అట్లాంటి ఇంకా 4 ఇచ్చినా కూడా హ్యాపీగా పేల్చేటట్టుంది అక్కడ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.